హైదరాబాద్లోని నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుండెను పిండేసే విషాదం చోటు చేసుకుంది. కష్టపడి భార్యను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆ భర్తకు చివరకు ఆమె చావునే బహుమతిగా ఇచ్చింది. భార్య పెట్టిన అక్రమ కేసులు, వేధింపుల తాళలేక ఒక ప్రైవేట్ ఉద్యోగి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కి చెందిన నాగిళ్లి శ్రీనివాస్ నెరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. 2012లో జ్యోతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే జ్యోతి ఉన్నత చదువులు చదవాలని ఆశపడితే శ్రీనివాస్ తన రెక్కలు కష్టంతో ఆమెను ప్రోత్సహించాడు. భర్త ఇచ్చిన అండతో జ్యోతి కష్టపడి చదివి ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగింది. కానీ అధికారం చేతికి రాగానే ఆ ఇంట చిచ్చు మొదలైంది. సీఐగా బాధ్యతలు చేపట్టాక జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన ఎదుగుదలకు కారణమైన భర్తను దూరం పెడుతూ వచ్చింది. అంతటితో ఆగకుండా శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపులు మరియు గృహహింస కేసు పెట్టింది. విడాకులు ఇవ్వాలంటూ మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. గత 4 నెలలుగా శ్రీనివాస్ భార్యకు దూరంగా ఉంటూ ఆమె పెట్టిన అక్రమ కేసుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య వేధింపులు మితిమీరడంతో సమాజంలో పరువు పోతుందనే ఆవేదనతో శ్రీనివాస్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాస్తూ, నా భార్య పెట్టిన కేసులు, వేధింపుల వల్లే నేను తను చాలిస్తున్నాను అని ఆవేదన వ్యక్తం చేశాడు. సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా శ్రీనివాస్ నిర్జీవంగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. శ్రీనివాస్ సోదరుడి ఫిర్యాదు మేరకు నెరేడ్మెట్ పోలీసులు ఎక్సైజ్ సిఐ జ్యోతితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.